ఒక ఇంటికి ఆ ఇంటి యజమానురాలే లక్ష్మి. ఇంటి యజమానురాలు కష్టాలతో సతమతమవుతుంటే, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడికి లోనై ఉంటే, ఆ ఇంట్లో నైరుతిలో వాస్తు ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పి వాస్తు శాస్త్రం చెబుతుంది. ఒక ఇంట్లో నివసించే వారందరి యొక్క ఆరోగ్యాన్ని తూర్పు చెబితే, ఆ ఇంట్లో ఆగ్నేయ ఏం చెబుతుందంటే, ఆ ఇంటి విలాసవంతమైన జీవితానికి సంబంధించిన వ్యవహారాన్ని ఆగ్నేయం చెబుతోంది. ఇంటి యజమాని యొక్క స్థితిని, అతని యొక్క ఆలోచన స్థితి, అతని యొక్క పని చేయగల సామర్థ్యం, నిర్ణయాత్మక సామర్థ్యాన్ని దక్షిణం తెలియజేస్తే, ఒక ఇంటి గృహిణి యొక్క మానసిక స్థితిని, ఆమె యొక్క శారీరక ఆరోగ్యాన్ని నైరుతి తెలియజేస్తుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. నైరుతిలో వాస్తు దోషం ఉంటే వాద వివాదాలు, కలహాలు, కోర్టు వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతున్నటువంటి జ్ఞానం. మనం ఒక ఇంట్లో నైరుతిని ఎలా గుర్తించాలి, నైరుతిలో ఏర్పడేటువంటి వాస్తు దోషాలు ఏంటి అనే విషయాన్ని చూసినప్పుడు, మనం ఒక ఇంటికి ప్లానింగ్ చేయాలంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో ప్లానింగ్ చేస్తాం. ఏకాశీతి పదవాస్తు పద్ధతి అంటే నిలువుగా 10 గీతలు, అడ్డుగా 10 గీతలు ఎంచుకున్న స్థలాన్ని గీసినప్పుడు 9/9 అంటే 81 భాగాలు ఏర్పడతాయి. ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం, వీటిని పదాలు అంటారు. 81 పదాలు ఏర్పడతాయి. ఏకాశీతి పద విన్యాసం 81 పదాలుగా విభజించి ప్లానింగ్ చేయడాన్ని ఏకాశీతి పద విన్యాసం అంటాం. ఈ 81 భాగాలను తిరిగి 45 దేవతా స్థానాలుగా విభజించారు. ఇది మధ్యలో ఉండేది బ్రహ్మస్థానం, తూర్పున ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్. ఇది ఈ విధంగా 45 దేవతలు ఒక ఇంట్లో వాస్తు పురుషుడి శరీరం పైన కొలువై ఉంటారు అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది. ఈశాన్యంలో తలబెట్టి నైరుతిలో పాదాలుంచి బోర్లా పడుకున్న స్థితిలో వాస్తు పురుషుడు ఉంటాడు. అంటే నైరుతిలో వాస్తు పురుషుడి యొక్క పాదాలు ఉంటాయి. దాన్ని పితృస్థానం అని కూడా అంటారు. అంటే మన యాన్సిస్టర్స్, పూర్వీకుల యొక్క స్థానాన్ని నైరుతిగా చెప్పబడింది. నైరుతిలో వాస్తు దోషం ఉంటే ఏం జరుగుతుందంట అంటే పద్దాకులు, కలహాలు, వాద వివాదాలు, ఇంట్లో యజమానురాలు యొక్క ఆర్థిక స్థితి, మానసిక స్థితి, ఫిజికల్ హెల్త్ కండిషన్ అత్యంత దరిద్రంగా ఉంటాయి అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. అంటే ఏముండొచ్చు నైరుతిలో? నైరుతిలో ఒక సెప్టిక్ ట్యాంక్ ఉండొచ్చు, ఒక బాత్రూమ్ ఉండొచ్చు, లేదా నైరుతిలో ఫ్లోర్ అనీవెన్ గా ఉండవచ్చు, నైరుతి పల్లంగా ఉండవచ్చు. నైరుతిలో యాంగిల్ సాధారణంగా మనకు ఏ మూల చూసినా 90 డిగ్రీలతో ఉండాలి, 90 డిగ్రీలు ఉండాలి. ఇలా కాకుండా ఇలా అనీవెన్ అయినటువంటి డిగ్రీస్ 90 డిగ్రీలు కాకుండా ఉండవచ్చు. ముఖ్యంగా నైరుతిని ఒక ఇంట్లో అత్యంత ఎత్తుగా ఉండాలి అని చెప్పారు. ఇల్లు మొత్తం ఫ్లోర్ కన్నా నైరుతి హైట్ గా ఉండాలి. నైరుతి డౌన్ అయిపోవడం, అక్కడ ఒక గుంట ఉండడం, అక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ ఉండడం, అక్కడ ఒక టాయిలెట్ ఉండడం, అక్కడ ఒక ఎంట్రన్స్ ఉండడం, నైరుతిలో ఎంట్రన్స్ ఉండడాన్ని కూడా అత్యంత భయంకరమైనటువంటి వాస్తు దోషంగా చెప్పడం జరిగింది. ప్రతి దిక్కుకు ఒక ఆధిపత్యం వహించేటువంటి దేవత, ఒక రత్నం చెప్పడం జరిగింది. నైరుతి దిక్కుకు రాహుగ్రహాన్ని ఆధిపత్య గ్రహంగా చెప్పడం జరిగింది. నివృత్తి అనేటువంటి దేవుడు, భగవంతుడు, భగవానుడు నైరుతి దిశకు ఆధిపత్యం వహించేటువంటి భగవానుడు. ఈ దిశకు సూచించబడ్డటువంటి స్టోను, రత్నం గోమేధికం. ఈ వీటిని ఉపయోగించడం ద్వారా వాస్తు దోషాలను సరిచేసుకొని ఆ దిక్కును సరిచేసుకోవడం ద్వారా ఇవన్నిటిని అంటే ఆ రత్నాన్ని, ఆ గ్రహాన్ని, ఆ స్థానాన్ని, ఆ పితృస్థానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, వాస్తు దోషాలను సరిచేసుకోవడం ద్వారా ఇంటి యజమానురాలు యొక్క ఆర్థిక, మానసిక పరిస్థితి, శారీరక ఆరోగ్య పరిస్థితి బాగుపడుతుంది. అంతేకాకుండా వాద వివాదాలు, కోర్టు వ్యవహారాల నుంచి పరిష్కారం దొరికే అవకాశం ఉంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇంట్లో అత్యంత హైట్ గా ఉండాల్సినటువంటి ప్లేసు నైరుతి, పడుకోవడానికి వాడాల్సినటువంటి ప్లేసు నైరుతి. ఇలాంటి ప్రాథమికమైనటువంటి వాస్తుశాస్త్ర నియమాలను అనుసరించి నైరుతిని ఉపయోగించుకోవడం ద్వారా సఫలీకృతమైన ఇంటిని ప్లాన్ చేసుకోవచ్చు.